మణికంఠ అసలు ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 4 అన్నమాట, ఎపిసోడ్ 5. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు అయితే అంతగా ఏం లేవు అప్డేట్స్. నాకైతే ఈ రోజు ఎపిసోడ్ అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన పాయింట్స్ లో మీకు కూడా ఎక్కడైనా నాకు కూడా ఇలాగే అనిపించింది అని అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి. సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు డే 4 ఎపిసోడ్ 5 అండ్ ఎర్లీ మార్నింగ్ మైండ్ బ్లాక్ సాంగ్ ప్లే చేశారనమాట. అందరు డాన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అసలు ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు. నాకైతే పర్సనల్ గా ఏమనిపించిందంటే తను జెన్యూన్ గానే తన బాధను చెప్పుకున్నాడు. అందరూ తనని ఆ రీజన్ వల్ల, అంటే సైలెంట్ గా ఉంటున్నావు అనే రీజన్ వల్ల నామినేట్ చేయడం వల్ల తన ఏమంటారు స్టోరీ అనేది చెప్పేసుకున్నాడు. ఓకే, తను ఓపెన్ అప్ అయిపోయాడు. అక్కడితో ఆ రోజుతో ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది. నిజంగానే తను బాధపడ్డాడు, నాకు కూడా పర్సనల్ గా అనిపించింది. బట్ ఈ రోజు కూడా ఏడవడం, ఇంకా అదే కంటిన్యూ చేయడం, ఎవరితో మింగిల్ అవ్వకపోవడం అది నచ్చలేదు అనమాట. సో అది కొంచెం ఆపేసి కొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటది అని అనిపించింది నాకు. నెక్స్ట్ క్లాన్ గేమ్ లాగా పెట్టారనమాట. అంటే 3 క్లాన్స్ పెట్టారు. ఒకటి వచ్చేసి నైనిక, నిఖిల్, నెక్స్ట్ వచ్చేసి యశ్వీర్ అనమాట. సో ఇంకో ముగ్గురేమో సెకండ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ క్లాన్ వాళ్ళే డిసైడ్ అయ్యే, వాళ్ళని తీసుకునే ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళే సెకండ్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనమాట బిగ్ బాస్. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళు నుంచుంటే సో ఎవరైతే చూస్ చేసుకోవాలో అలా చూస్ చేసుకున్నారు. సో ఇదనమాట గేమ్. లాస్ట్ కి నిఖిల్ వచ్చేసి తక్కువ క్లాన్ అయింది, నైనికాది అండ్ యశ్విది ఎక్కువ అయింది. సో నైనికాకి యశ్వికి ఆ టీమ్స్ కి గేమ్ అనేది పెట్టారనమాట. ఏం గేమ్ అంటే బాల్ పట్టు గోల్ కొట్టు అని చెప్పేసి. తర్వాత ఫుడ్ దగ్గర మళ్ళీ పృథ్వీకి బేబక్కకి ఇష్యూ అయితే జరిగింది. ఈ ఫుడ్ దగ్గర ఇష్యూస్ అయితే బాగా అవుతున్నాయి ఈ సీజన్ లో, నేను నోటీస్ చేసింది అయితే. సో తను వచ్చేసి మటన్ కర్రీ అనుకుంటా, ఐ థింక్ తనకి కర్రీ తినే అలవాటు అయితే ఉందంట. సో కర్రీ అయితే తినేసాడు. సో అట్లా తినద్దని చెప్పేసి బేబక్క మళ్ళీ చెప్పింది. సో కొంచెం తిండి విషయంలో అట్లా అన్న కరెక్ట్ కాదు. కాకపోతే బేబక్క మైండ్ సెట్ ఏంటంటే అందరూ తినేది కదా సరిపోదు అనే ఉద్దేశంలో అంది. అది కూడా కరెక్ట్, వ్యాలిడ్ పాయింటే. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ టవల్ వచ్చేసి ఓం యూజ్ చేశారనమాట. బై మిస్టేక్ యూజ్ చేశారు, ఎవ్వరు కావాలని యూజ్ చేయరు, బై మిస్టేక్ యూజ్ చేశారు. బట్ దానికోసం అంత రాద్ధాంతం పెట్టి మీరు ఎలా యూజ్ చేస్తారు అది ఇదని చెప్పేసి అందరికి చెప్పడం ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎవరైనా సరే బై మిస్టేక్లు, మన హ్యూమన్ నేచర్ కదా, ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు. సో నాకు ఇది కరెక్ట్ కాలేదనిపించింది. తర్వాత బిగ్ బాస్ అయితే వేరే టవల్ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ లో ఇష్యూ అయింది సోనియాకి అండ్ యష్మికి అండ్ మనీకి. ఆ వాష్రూమ్ నీట్ గా ఉంచట్లేదు అని చెప్పేసి నిఖిల్ వచ్చి చెప్పాడు. సో యష్మిది వాష్రూమ్ డిపార్ట్మెంట్ కాబట్టి యష్మి వచ్చేసి సోనియాకి మాత్రమే చెప్పినట్టుగా చెప్పింది, కానీ అందరికి తను వెళ్ళి సింగిల్ గా చెప్తుందంట. సో అదైతే ఆ క్లిప్ అయితే చూపిలేదు మనకి ఆ ఎపిసోడ్ లో, నిన్నటి ఎపిసోడ్ లో. సో తనేమో ఫైర్ అయిపోయింది, సోనియా నాకు ఒక్కదానికే ఎందుకు చెప్తావు అన్నట్టుగా. లేదు నేను అందరికి చెప్తున్నా అని యష్మి చెప్పింది. నెక్స్ట్ ఈ బాల్ పట్టు గోల్ కొట్టు అనే గేమ్ పెట్టారు కదా, నిఖిల్ టీం నుండి ఎవరినైనా తీసుకోవచ్చు గెలిచిన వాళ్ళు టీం వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. సో యష్మి టీం వాళ్ళు విన్ అయ్యారనమాట. అబ్బాయి కొట్టాడు ఒక్క పాయింట్ తో విన్ అయ్యారు. సో ఈ రోజు అయితే దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ రోజు ఏమో అంత అప్డేట్స్ లేవు, ఈ రోజు అంతంతగానే ఉంది. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. బాబా, ఐ లవ్ యూ ఆల్.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.